ఉమ్మడే. హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నీలి షోలేజ బ్లాగ్. ఇక్కడైతే మనం 3 పావు చికెన్ తీసుకున్నాము. అందులో మనం ఉప్పు, కారం, పసుపు, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, ధనియా పౌడర్, మన బిర్యానీ మసాలా 2 స్పూన్స్, పచ్చిమిర్చి, కసూరి మేతి అండ్ మన ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసుకొని, ఇది గరం మసాలా. ఇప్పుడు ఆయిల్ పోసేసుకుందాం. పుదీనా, ఒక లెమన్ పిండుకొని పెరుగు వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. మసాలా మొత్తం చికెన్కి పట్టేలాగా మంచిగా కలుపుకొని కొద్దిసేపు పక్కన పెట్టుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ అన్నా 1 అవర్ అన్నా కనీసం పెట్టుకోవాలి. బాస్మతి రైస్ తీసుకొని ఒక హాఫ్ కేజీ తీసుకున్న 3 పావుకి హాఫ్ కేజీ బాస్మతి రైస్ కడిగి పక్కన పెట్టేసుకొని, మనం వాటర్ వేసేసుకొని బాయిల్కి పెట్టుకొని, అందులో హోల్ స్పైసెస్ వేసుకొని, సాల్ట్ ఒక 3 to 4 స్పూన్ వేసుకొని మంచిగా బాయిల్ అయ్యాక అలా రైస్ వేసేసుకొని అది బాయిల్ అవుతుంది. ఇక్కడ మనం మ్యారినేట్ చేసిన చికెన్ను రైస్ కుక్కర్లో వేసేసుకొని, ఈ బాయిల్ అయిన రైస్ మనము దానిపైన వేసేసుకొని, ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, కొంచెం కలర్ వేసాను, ఆరెంజ్ కలర్, ఫుడ్ కలర్, అది కూడా దాంట్లో వేసేసుకొని పాలలో కలుపుకొని వేసుకున్నాను. ఇప్పుడు మనము రైస్ కుక్కర్లో దమ్కి పెట్టేసుకుందాం. దమ్కి పెట్టేసుకొని రైస్ కుక్కర్లో చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నాను. ఇప్పుడు మన బిర్యానీ రెడీ అయిపోయింది. ఎమ్మి అండ్ టేస్టీ రైస్ కుక్కర్లో బిర్యానీ రెడీ. రండి తినేద్దాం. బిర్యానీ రెడీ, రండి తిందాం. హాయ్ అండి, బిర్యానీ చూడండి. మదర్స్ డే స్పెషల్గా మా పిల్లలకి బిర్యానీ చేసి పెట్టిన చికెన్ బిర్యానీ. రైస్ కుక్కర్లో చేసిన, రైస్ కుక్కర్లో చికెన్ దమ్ బిర్యానీ. పాగలడు రండి. సూపర్ వచ్చింది, చూసారా? కానీ ఫ్రెండ్స్ తిందాం. సూపర్ అయిందండి. తప్పకుండా ట్రై చేయండి, వీడియో వస్తుంది. సూపర్. మాటలు లేవు, అంత సూపర్ అయింది రైస్ కుక్కర్లో బిర్యానీ. తప్పకుండా ట్రై చేయండి. బిర్యానీ సూపర్ ఉంది, చాలా బాగుంది. 90 గ్రామ్స్ అందరు పీస్ పెట్టుకో. మాట ఉండదు. ఉమ్మడే.